హాయ్ మామ, ఎలా ఉన్నారు? హే రితేష్, ఎలా ఉన్నావు? గుడ్ గుడ్. నైస్ టు మీ మీట్ యు. గార్డెన్ టూర్ చూపిలేదు మాకు. సరే ఇప్పుడు వచ్చావు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చూపిస్తాను. చూడు చూద్దాం ఇప్పుడు గార్డెన్ టూర్. సో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు గార్డెన్ టూర్. టెరెస్ ఎన్నో వీడియోస్ షార్ట్స్ చేసాం కానీ గార్డెన్ టూర్ చేయలేదు. సీన్ సో ఇది ఇక్కడ చూద్దాం. వాటర్ కూడా కొట్టలేదు నేను. టెంపరేచర్ చూస్తే ఇవాళ 32, 33 ఉంది. హై ఉంది ఇప్పుడు. ఈ మధ్య కాలంలో 1 వీక్ వర్షాలు పడినా. సో చూద్దాం. సో ఇది హైదరాబాద్ వెదర్ ఎట్లుంది? అక్కడ కూడా ఎండలు ఉన్నాయి. ఇండియా అంతా ఎండలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవన్నీ అలోవెరా కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యే మొక్క. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలోవెరా వల్ల. ప్లస్ ఎలాంటి బెనిఫిట్స్ అంటే మనకి వూండ్ అయినా కూడా అది రాసుకుంటే హీల్ అవుతుంది వూండ్. మళ్ళీ ఇంకో ప్లాంట్స్ కూడా తొందరగా నువ్వు ప్రాపగేట్ చేయాలంటే కూడా అలోవెరా జ్యూస్ వేసేసి దాంట్లో మొక్క పెట్టాలి. బాగా ప్రాపగేట్ అవుతుంది. అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటర్ కూడా అవసరం లేదేమో. వాటర్ కూడా అవసరం లేదు. ఇది డెజర్ట్ ప్లాంట్ స్రబ్ అన్నట్టు. సో ఎంత అలోజోన్ లో పెట్టేది బాగుంటది. అంటే ఫోకస్ చేయొచ్చు. మనం ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ కొట్టాలన్నా కూడా దీని స్పెసిఫిక్ అలోవెరాకి మాత్రం అడ్రస్ చేయొచ్చు ఇక్కడ. అందుకని ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. సో వాటర్ కూడా కొడదాం సైమల్టేనియస్. ఎలా ఉన్నాయి? బాగా ర్యాపిడ్ గ్రో అవుతాయి. మెయింటెనెన్స్ ఫ్రీ. మన గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు అలోవెరా మొక్కలు పెడితే కూడా మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ప్లస్ మెయింటెన్స్ కూడా ఎక్కువ ఉండదు. ట్రై చేయొచ్చు. సో అవేంటి అక్కడ ఉన్నవి మనకి? ఇవి మార్నింగ్ రోజ్ అంటారు కదా, చిన్నవి వస్తాయి. మార్నింగ్ గ్లోరీ, మార్నింగ్ రోజ్. ఇవి కూడా మనం ఏమి ఇక్కడ మెయింటెన్స్ ఫ్రీ ప్లాంట్స్ బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ మనం 3 years బ్యాక్ పెట్టాం మన ఇంటికి వచ్చినప్పుడు. ఇది ట్యాంగిల్డ్ హార్ట్ అన్ని పెట్టాం. కానీ ఇప్పుడు ఎండిపోయి మనం మెయింటైన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇది ఒకటి ఆలోచించాలి. అన్ని తీసి మళ్ళీ కొత్త నర్సరీ ఇచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏ బాగుంటాయి హ్యాంగర్స్ లో, హ్యాంగింగ్ పాట్స్ లో అలాంటి సెలెక్ట్ చేసి పెట్టాలి. ఓకే. అప్పుడు దాకా ఇంకా మెయింటైన్ చేయలేదు. ఓకే. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది పైప్ తో మన ఇంట్లో అప్పుడు మిగిలింది కదా, ఒక వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్లంబింగ్ పైప్. వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పేసి ప్లంబింగ్ పైప్ చేశాను. ఒక మిస్టేక్ ఏంటంటే మనం చేసినాక స్ట్రాబెరీ పెట్టాం. ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్. స్ట్రాబెరీ అప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా, స్ట్రాబెరీ విస్టాండ్ కాల ఆ హీట్. సో రాంగ్ టైం అనమాట. మనం డైరెక్ట్ ఇక్కడ పెట్టాం. యాక్చువల్ అంటే స్ట్రాబెరీ మొక్క ఫస్ట్ లో షేడ్ లో ఉండాలి, షేడ్ ఆఫ్ సెమీ షేడ్ లో. తర్వాత ఎండలో పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఇనిషియల్ పెట్టాం కాబట్టి డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ చూడాలి, మేబీ 10 days తర్వాత మాన్సూన్ స్టార్ట్ అయిపోయి స్ట్రాబెరీ మళ్ళీ పెడతాం. సో దానికోసం తయారు చేసి స్పెసిఫిక్ నేను ఇది. ఓకే. ఆ జోన్కి వెళ్దాం. ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి కాంక్రీట్ ప్లాంటర్ మనం ఇల్లు కట్టినప్పుడు చేసాం కదా. ఈ కాంక్రీట్ ప్లాంటర్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మట్టి ఫుల్ గా పెట్టేసి ప్లస్ ఆ రూట్స్ కూడా లోపల డీప్ వెళ్తాయి. ఇక్కడ ఇది 3 feet హైట్ ఉంది. 3 feet హైట్ వల్ల మొక్క కంఫర్టబుల్ గా గ్రో అవుతుంది. అందుకని ఇది కాంక్రీట్ ప్లాంటర్ చేయించాం. ఓకే. సో ఇది మీరు చూస్తే ఇది వాము మొక్క అంటారు. వాము బజ్జీలు వాడేసుకుంటారు కదా. ఇది కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మల్టీ బెనిఫిట్స్. మనం ఆల్రెడీ వీడియో పబ్లిష్ చేసాం వాము యొక్క బెనిఫిట్స్. లింక్స్ మళ్ళీ ఇస్తాను వీడియోలో. సో ఇది నేచురల్ గా తినొచ్చు కూడా కదా. తినొచ్చు, చాలా మంచిది. డైజెషన్ కూడా ఎక్సలెంట్. ఇది వాము ప్లాంట్ కోసుకొని తినచ్చు. ఎవ్రీడే ఒక తిన్నా కూడా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అచ్చం వాము తింటున్నట్టే మనకి ఫీలింగ్. సో ఇది తులసి. ఓకే. ఇక్కడ మళ్ళీ మనం ఒక తోటకూర వేసాము. తోటకూర పొన్నగంట ఉంది ఇక్కడ. ఓకే. సో పొన్నగంట కాకుండా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు కొంచెం టెంపరేచర్ తగ్గినాయి కాబట్టి ఇప్పుడు వీటిల్లో మనం బెండకాయలు, దోసకాయలు, వంకాయలు అన్ని స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు జోన్ స్ప్లిట్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనకి గార్డెన్ లో లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, కాంక్రీట్ ప్లాంటర్స్ తక్కువ ఉన్నాయి. సో వీటిని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవాలి. నేను మొత్తం ఒకటే చేసేస్తే అది ప్లాంట్స్ సరి గ్రో కావు, ప్లస్ ఓవర్లాప్ అవుతాయి, ఒకటి అవుతాయి, స్పేస్ ఉండదు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం అడ్రస్ చేయొచ్చు. సో ఈ జోన్ లో నేను తోటకూర వేస్తాను, ఇక్కడ క్యారెట్ పెట్టాను, ఇక్కడ ఆలు పెట్టాను. సెపరేట్ గా వాటికి నీడ్స్ ఉంటే అడ్రస్ చేయొచ్చు, బాగుంటుంది. ఫోకస్ మాన్యూర్ చేయాలన్నా, ఫెర్టిలైజర్ చేయాలన్నా, పెస్టిసైడ్స్ చేయాలన్నా కానీ ఫోకస్ చేయొచ్చు. ఇదంతా ఎక్స్పీరియన్స్ బేస్డ్ వస్తుంది. మన మెయిన్ ప్రొఫెషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదంతా ఒకటే పెట్టేస్తే మన కలుపు మొక్కలు వచ్చేస్తాయి, బాగుండదు. ఇప్పుడు 1, 2, 3, 4, 5 జోన్స్ ఉన్నాయి. 5 zones, 5 varieties ఆఫ్ ప్లాంట్స్ మనం కంఫర్టబుల్ పెట్టుకోవచ్చు. ఓవర్లాప్ కాదు. ఓకే. సో ఇది తులసి. తులసి కూడా మనం బెనిఫిట్స్ చేసాం కదా, తులసి మొక్క ఉండాలి అని చెప్పేసి ఇంట్లో. ఓకే. అదొకటి. సో సో ఇది వచ్చేసి మనం ఒక 3 years బ్యాక్ తెచ్చింది నర్సరీ నుంచి. ఇది డ్వార్ఫ్ అనమాట. డ్వార్ఫ్ మొక్క అంటే బోన్సాయ్ టైప్ రూట్స్. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఇది ఒక 7-8 years ఉంటుంది దీనికి. 7-8 years ఉంటుంది. చూడండి ఎలా ఉందో. కానీ ఫ్లవర్స్ రావట్లేదు దీనికి, ఫ్లవరింగ్ కాదు ఇది, ఓన్లీ లీవ్స్ వస్తాయి. కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా, గ్రీన్ గా ఉన్నాయి బాగా. ఓకే. సో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం కుండీలు వాడకుండా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా పెయింట్ బకెట్స్ నుంచి అట్లా చేశారు. అంటే ఈ ఐడియా ఎట్లా? అంటే మనకి పెయింట్ బకెట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే హార్డ్గా ఉంటాయి. ఈ పెయింట్ వచ్చినప్పుడు ఫ్యాక్టరీ నుంచి కూడా స్ట్రెంత్ బాగుంటుంది. ఈ బకెట్స్ అలానే ఉంటాయి, అప్పుడు లైఫ్ ఉంటుంది అనమాట. ప్లస్ ఇది ఇంటరాక్షన్ ఉండదు, ఈ ప్లాంట్ కి రూట్స్ కానీ ఎఫెక్ట్ ఉండదు ఈ పెయింట్ బకెట్స్ వల్ల. ప్లస్ మనం హోల్స్ కూడా వేసుకుని కంఫర్టబుల్ గా ఎక్సెస్ వాటర్ డ్రైన్ అయిపోతుంది బయటికి. ఓకే. నెక్స్ట్ ఇది చాలా బాగుంది. ఇది డమ్ కేన్ అంటారు. ఇదేంటంటే మనకి ఆక్సిజన్ మొక్క అట్లా అంటారు కదా. ఈ డమ్ కేన్ వాళ్ళు యూజ్ ఏంటంటే మా ఫ్రెండ్ మనకి ఆ బిల్డింగ్ ఆయన ఇచ్చాడు. ఒక మొక్క 2 మొక్కలు ఇచ్చాడు. ఎక్స్ట్రా ఉన్నాయి నా దగ్గర తీసుకొచ్చాడు, 2 ఇచ్చాడు. ఒక 3 years బ్యాక్ 2 ఇచ్చినాయి. కనీసం ఇవాళ అట్లీస్ట్ ఐ హావ్ 10 plants.
వావ్. అంటే ఎక్స్పెండ్ అయిపోతాయి ఒక రూట్స్ నుంచి కూడా ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు 10 మొక్కలు ఈజీగా ఉంటాయి మన farm లో. దీని డమ్ కేన్ అంటారు. చూడడానికి చాలా బాగుంది కదా, స్ట్రెంత్ కూడా ట్రంక్ చూడు ఎట్లా ఉంది, ఎంత లావు అయిపోయింది చూడు. ఏజ్ ఎక్కువ అవడం వల్ల 3 years old. మీకు చూస్తుంటే ఇష్టం లేదు తెలియదు కానీ టచ్ చేస్తే బాగా స్ట్రాంగ్ ఉందంటే చాలా స్ట్రాంగ్. చూడండి స్ట్రెంత్ ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. కనీసం ఇది ఒక 4 years ఉంటుంది ఓకే దీనికి లైఫ్. అంటే దీనివల్ల స్పెసిఫిక్ యూజెస్ లాగా ఆక్సిజన్ బాగుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ప్లస్ మనకి విజువల్ కూడా చాలా బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది. ఓకే. సో ఇది అవుట్డోర్ ప్లాంట్ ఇది. సో ఎక్స్పాండ్ అయిపోయింది ర్యాపిడ్ గా, ఇప్పుడు చేంజ్ చేయాలి. కనీసం మీరు చూస్తే నేను ఒకటి పెట్టినా దీంట్లో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇంకో దాని కొమ్మ కూడా బతికేస్తుంది, రూట్స్ కూడా అవసరం. పక్కన చిన్న షూట్స్ ఉన్నాయి కదా, అది తీసుకెళ్ళి పక్కన నాటితే కూడా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదో ఉంది, దీని గురించి చెప్తారా? ఇది మార్నింగ్ రోసెస్. ఓ నైస్. చిన్న చిన్న ఉన్నాయి చూసారా? ఓకే. అది ఆటోమేటిక్ వచ్చింది, మాన్యూర్ ఉంది కదా, మనం కాంపోస్ట్ చేయడం వల్ల దాంట్లో వచ్చేసింది. ఓకే. మనం సెపరేట్ గా ఏమి నాట్లా ప్లాంట్ తీసుకురాలి. నెక్స్ట్ ఇది మీ అందరికి ఇది చూసారా, ఇది దొండకాయలు. ఓకే. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి. ఓకే. దొండకాయ. ఓ నైస్. నువ్వు కూడా పోయి ఇక్కడ చూడు దొండకాయలు. దీనికి పెద్ద స్టోరీ ఉంది, మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఇది ఫామ్ లో. సో ఇక్కడ నేచురల్ అండ్ ఆర్గానిక్ ఇక్కడ అబ్జర్వ్ చేసావా, దొండకాయ మొక్క మనం అప్పుడు పెట్టాం పాదు, ఇది షూట్స్ అంటారు కదా, ఇది తెచ్చి పెట్టాం అప్పుడు. మనకు తెచ్చినాక ఇది ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జాక్ట్ గా మే నుంచి స్టార్ట్ అవుతుంది గ్రోత్. మే నుంచి సెప్టెంబర్ దాకా ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనకి ఈ సీజన్ లో బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఏమంటే ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే చెట్టు, 2గా స్ప్లిట్ అయిన బ్రాంచెస్ లాగా. ఇప్పుడు ఇది లేదు, ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ స్టెమ్ ఇక్కడ లేదు, ఇప్పుడు స్టెమ్ వచ్చింది. మన సమ్మర్ లో అంతా కూడా ఒక లాస్ట్ 6-7 months లేదు, సెప్టెంబర్ లో డ్రై అయిపోయింది, ఆ తర్వాత స్టెమ్ లేదు. ఇప్పుడు ఇలా వచ్చినాయి. ఈ స్టెమ్ వచ్చిన తర్వాత దీని నుంచి మనకి ఈ దొండకాయలు వచ్చినాయి. దొండకాయలు ఎట్లా వస్తాయి, ఫస్ట్ మొగ్గలు వస్తాయి, మొగ్గ నుంచి ఫ్లవర్ వస్తుంది, మొగ్గ నుంచి ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ ఎండిపోయినాక ఆ తర్వాత దొండకాయ వస్తుంది. గమనించారు ఇక్కడ, ఆ తర్వాత దొండకాయ వస్తుంది. ఓకే. ఇది అన్ని పూలు చూస్తారు ఎండిపోయినాయి. సో ఆ పూలు ఇది పూలన్నీ ఎండిపోయినాయి, దీన్ని దొండకాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇదేమంటే అడ్వాంటేజ్ ఏంటంటే దొండకాయ ఒకసారి పెడితే మనం వస్తానే ఉంటుంది, ఎవరు గ్రీన్ లైఫ్ అంతా వస్తానే ఉంటుంది. బట్ సీజన్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మే నుంచి స్టార్ట్ అయిన సీజన్ సెప్టెంబర్ దాకా బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ డ్రై అయిపోద్ది. అంటే అలా చెట్టు అలానే ఉంటుంది, మొక్కలానే ఉంటుంది. ఓకే అవుతుంది. మళ్ళీ మేలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కదా, కంపల్సరీ కొట్టాలి, లేకపోతే ఒకరోజు కూడా ఎండిపోతాయి. కరివేపాకు ప్రతి గార్డెన్ లో కరివేపాకు ఉండాలి. ఈ కరివేపాకి మెయిన్ గా మనం బటర్ మిల్క్, బటర్, పుల్లటి మజ్జిగ చేస్తే బాగుంటుంది గ్రోత్. ఇది కరివేపాకు మనం కోసుకుంటా ఉంటాం మన కిచెన్ అవసరాల కోసం. నేచురల్ మెన్యూర్ లాగా. అవును. ఓకే. ప్లస్ వీటన్నిటికీ మనం ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్లు, ఇంట్లో వాష్ చేస్తాం రైస్, మళ్ళీ పప్పు కడిగిన నీళ్లు, అన్ని డ్రైన్ బాల్ కాకుండా ఇట్లా. ప్లస్ మనకి కాంపోస్ట్ చేసుకుంటున్నాం, కిచెన్ వేస్ట్ అన్ని ఉంటాయి కదా, ఫ్రూట్ పీల్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్ అన్ని పారేయకుండా మిగిలిపోయిన రైస్ ఏదైనా కూడా తీసుకొచ్చి మనం మళ్ళీ కాంపోస్ట్ వేస్తాం. మళ్ళీ చూపిస్తాను నీకు. ఓకే. సో ఇది బనానా ఏంటంటే ఇది బాగా హైట్ అవుతాయి, దీనికి ప్లేస్ కావాలా, వాటర్ ఎక్కువ కావాలి. సో ఇది టెర్రస్ మీద పనికిరాదు యాక్చువల్ గా. అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ వాటర్ ఎక్కువైనా తక్కువైనా తట్టుకోలేదు, సో ఇండిపెండెంట్ అయిపోతున్నాయి. సో ఇది ఐడియల్ కాదు బనానా, మన ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ఈ కాయలు కూడా రాలా, అటు సైడ్ కూడా పెద్దది వేసాం అప్పుడు బనానా. తర్వాత బనానా స్టెమ్ కర్రీ చేసి చూపించాం, తీసేసినప్పుడు బనానా మన వీడియోస్ ఉన్నాయి. సో ఇది బనానాతో ప్రాబ్లం ఏంటంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ వాటర్, లాట్ ఆఫ్ స్పేస్. కింద నేలలో గ్రో అవుతుంది బాగా, రూట్స్ బాగా వస్తే గ్రోత్ కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ లేదు చూసా, ఇట్లా స్టాప్ అయిపోయింది. గ్రీన్ ఉంది చూడంతా, ఇది 1x1 అనమాట, 1 feet by 1 feet, ఇట్లా 1 feet హైట్, 1 feet. ఇది సరిపోతాయి కంఫర్టబుల్. ఇది కొంచెం పెద్దది. సో మొత్తం 8 bags, ఇది 1/2 ఉంది చూడు, పెద్దగా ఉంది. 11 bags కనిపిస్తున్నాయి నాకు. 4 5 8 9 10 11. ఓకే. సో 11 లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ వచ్చి పుదీనా ఉంది. పుదీనా వస్తానే ఉంటుంది, పుదీనా కూడా కట్ చేస్తాం. మనం బయట మార్కెట్ లో కొనుక్కోవాలి, ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మ్. ఈ మొక్క మనం కట్ చేసిన స్టెమ్ పెట్టినా కూడా వస్తా ఉంటుంది. ఓకే. పుదీనా కూడా ఉండాల్సిందే, కరివేపాకు ఎలా ఉండాలో పుదీనా కూడా ఉండాల్సిందే ప్రతి టెర్రస్ గార్డెన్ లో, ఫామ్ లో. టమాటా కూడా లెస్ మెయింటెన్స్ వస్తాయి. ఎవరన్నా కానీ టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు టమాటా మీద ఫోకస్ చేస్తే బెటర్, ఈజీగా వస్తుంది. వాళ్ళు కొంచెం పాజిటివ్ స్పిరిట్ ఉంటుంది, సో కంటిన్యూ చేయాలి గార్డెనింగ్ అని చెప్పేసి. ఈజీ టు మెయింటైన్. ఇది పుదీనా, ఇది మిర్చి. మిరపకాయలు ఏమంటే అన్నిటిలోకి మిరపకాయలు మెయింటెన్స్ చాలా కష్టం అంటారు, ఎందుకంటే గ్రోత్ రాదు, ప్లస్ ఫంగస్ బాగా వచ్చేస్తుంది, ఫంగస్ అటాక్స్ ఎక్కువ వస్తుంది. ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రోజు ఇక్కడ పెట్టాం, ఇది ఖాళీగా ఉంది, స్పేర్ పెట్టుకున్నాం. ఓకే. నెక్స్ట్ చిన్న దాంట్లో ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి తోటకూర, ఇక్కడ ఆకుకూర విత్తనాలు కూడా ఇస్తాం, బాగానే వస్తున్నాయి కూడా. ఇది కూడా తోటకూర.
ఇది మనం వేస్ట్ పైప్ ఉంటే అప్పుడు తయారు చేస్తాం ఇది. ఆ, ప్లస్ ఇది సెల్ఫ్ వాటరింగ్ పాట్ లాగా, ఓకే దీంట్లో వాటర్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి దీంట్లో వాటర్. సో మట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది పైకి డ్రై అయిపోయినప్పుడు. ఓకే ఈ వాటర్ అయితే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే మనకి పైన సీలింగ్ ఉంది కదా, ఇక్కడ రాదు, వర్షం పడినా పడదు వాటర్. ఓకే సో రోజు వాటర్ పోయాల్సింది ఇక్కడ. ఓకే సో ఇది ఆకూర పెట్టాను ఇక్కడ దీంట్లో. సో ఇప్పుడు ఇంకొంచెం టెంపరేచర్స్ డౌన్ అయింది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే ఏ బ్యాగ్ లో ఏ మొక్కలు నాటాలా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టాలా, ఓకే ఈ ఆకూరలు పెట్టాలా. ఓకే సో ఇప్పుడు ఇది చూస్తే దీన్ని ఇక్సోరా అంటారు, ఇక్సోరా ప్లాంట్. ఇది ఆన్లైన్ లో నర్సరీలో బుక్ చేశాను. ఈ పూలు బాగా వస్తాయి, బంచ్ లాగా వస్తాయి పూలు. సో ఇది కూడా చూస్తాను బాగుంటుంది. ఓకే ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అంటారు కదా అది. సో ఇక్కడ దానిమ్మ ఉంది, ఓకే దానిమ్మ కూడా పెద్దది అవుతుంది బాగా. సో అది కూడా చూడాలి. మెయిన్ నువ్వు పెస్ట్ విషయానికి వస్తే మనకు కనిపించేది క్యాటర్ పిల్లర్స్ వస్తుంటాయి, అవి కావాలి తీసేయచ్చు నువ్వు బ్యానర్ చెక్ చేసుకొని. ఓకే ప్రతిరోజు ప్లాంట్స్ అబ్జర్వ్ చేయాలి మనం. మన ఇంట్లో బేబీస్ ఎలా ట్రీట్ చేస్తామో ప్లాంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి, ఓకే ఏమవుతుంది చివరి. ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పుదీనాలో గ్రోత్ లేదు, ఓకే 1-2 మొక్కలు అలానే ఉన్నాయి. ఇన్ని మొక్కలు రాలా, అప్పుడు ఇంత ఆకులు రాలా. ఏంటి అబ్జర్వ్ చేసా, ఏంటి అబ్జర్వ్ చేస్తే స్నేల్స్ ఉన్నాయి కదా, గవ్వలో ఉండే స్నేల్స్ దీంట్లో ఉన్నాయి. చూసి లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా, లిటరల్లీ తీసి ఆ స్నేల్స్ పక్కన పడేసినాక అప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది. ఎంత ఎక్స్పాండ్ అయిపోయింది, ఎందుకంటే తినేస్తున్నాయి. ఆ స్నేల్స్ బయటికి మూవ్ అవుతా ఆకులను తినేస్తా ఉన్నాయి, గ్రోత్ లేదంతా. ఓకే జేడ్ ప్లాంట్ మనం ఆల్రెడీ పెద్ద వీడియో చేసాం, జేడ్ ప్లాంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మన ఛానల్లో చూసుకోవచ్చు వీడియోలో. ప్లస్ ఇది కూడా ఏమంటే ప్రాపగేట్ చేశాను. జేడ్ కూడా ఏంటంటే ఒక ప్లాంట్ నుంచి 10 ప్లాంట్స్ చేయొచ్చు. మీరు గార్డెనింగ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్టేజ్ లో నువ్వేం మొక్కలు కొత్త తేవక్కర్లా, ఉన్న వాటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు, అయ్యే ఎక్స్పాండ్ అవుతా ఉంటాయి షూట్స్ నుంచి. మళ్ళీ పాటింగ్ చేసుకోవచ్చు, రీపాటింగ్ వేరే దాంట్లో. సో ఇది చూస్తే డంప్కిన్ అక్కడ ఉంది కదా, అదే చెప్పాను కదా 2 ఉన్నాయి 10 అయిపోయినాయి అని చెప్పి. ఇదొకటి. ఇది మళ్ళీ ఇది వాము అది చూసాం కదా, వాము కూడా సేమ్. జేడ్ ఎట్లన్నా వాము కూడా అంతే, ఇది ఎక్స్పాండ్ అవుతా ఉంటాయి, ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఆ స్టెమ్ కట్ చేసి ఇంకో దాంట్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది, ఫ్రూట్స్ కూడా అవసరం లేదు జేడ్ కన్నా ఈ వాముకి. ఇది మార్నింగ్ రోజు ఇస్తాం. ఇక్కడ ఇది చిన్నది ఉంది కదా, దీంట్లో కూడా ఆకుకూర పెడతాం, తోటకూర విత్తనాలు వేసాను ఇక్కడ, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఇది తోటకూర విత్తనాలు వేసాను. ఇది చూసావా, ఇది మట్టితో తయారు చేస్తుంది, బాండీ లాగా. ఇంట్లో వాడడం ఇచ్చాము, ఇది ఇట్లా వాడుకుంటున్నాం ఇప్పుడు. ప్రతిదీ మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం, వేస్ట్ చేయకుండా. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మట్టి అంటే ఫ్రై చేయడానికి ఐటమ్స్ కూరగాయలు తెచ్చుకున్నాం. ఓకే ఇది దీన్ని మనం అప్పుడు సెపరేట్గా చేంజ్ స్టాండ్ మొక్కల కోసమే, బాగుంటుంది చూడటానికి. ఓకే ఇది సెకండ్ జోన్. సెకండ్ జోన్. సో బేసికల్లీ ఏంటంటే మనకి ఎక్కువ ఈ దొండకాయ ఉంది కదా, ఈ దొండకాయకి ఈ మీలీ బగ్, వేరే యాంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట, అటాక్ చేస్తాం. అప్పుడు మనం చూసుకుంటే వాటికి తగిన పెస్టిసైడ్స్ వేసుకోవాలి. మనం అంతా ఆర్గానిక్గానే వేస్తాం. ఎగ్జాంపుల్ 3G ఫార్ములా ఉంది, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ 3 కలిపి పేస్ట్ చేసి ఆ వాటర్ని మళ్ళీ స్ప్రే చేస్తాం. బాగా ఎరాడికేటెడ్ ఘాటు వల్ల వెళ్ళిపోతాయి. అట్లా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మనం యూజ్ చేస్తాం ఈ ఫామ్ లో ఇప్పుడు. సో ఇది బర్లే వెరైటీగా ఉంది. ఇది లేదు మనకి. అవును, ఇప్పుడు ఈ రూట్స్ చూసా ఎలా ఉందో, దీన్ని వాటర్ క్యాబేజ్ అంటారు. చూసారా, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది వాటర్ క్యాబేజ్, నేను ఇంతకుముందు చూడలేదు. ఓకే ఇది బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మనకి వాటర్ లిల్లీ అట్లా అంటారు, లోటస్ ఎలా ఆ టైప్ అనమాట. ఇది వాటర్ క్యాబేజ్ కూడా. ఇప్పుడు నాకు ఫిషెస్ కూడా కనిపించినాయి లోపల. ఫిషెస్ ఉన్నాయి లోపల. ఏంటి ఎందుకంటే ఇప్పుడు దీన్ని మోలీ ఫిష్ అంటారు, గప్పీ ఫిష్, మోలీ ఫిష్ అంటారు కదా. ఇవి ఏంటంటే బేసికల్లీ పాచి తినేస్తాయి, పాచి ఎక్కువ ఉందో వాడికి ఫీడ్ అదే. సో అవి ఉంటే బాగుంటుంది మన గార్డెన్ లో. ఓకే, సో నాకు అర్థమైంది. ఇది మనకి మెయిన్ ఓన్లీ వాటర్ బేస్డ్ కాబట్టి మనం ఈ మోలీ ఫిష్ వేసినప్పుడు అప్పుడు షార్ట్ కూడా ఒకటి వేసాం, షార్ట్ వీడియో కూడా. నెక్స్ట్ ఇది సేమ్ ఇది కూడా అంతే, వాటర్ క్యాబేజ్. ఈ రింగ్ ఎందుకు పెట్టామంటే సెపరేట్ చేస్తానికి, అన్ని కలిసిపోతే బాగుండదు, బాడీ కూడా లుక్ చాలా బాగుంది, సన్లైట్ వస్తుంది కదా అందుకని. కానీ వాటర్ అయితే ఉండాలి కంపల్సరీ, వాటర్ ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి ట్రేస్, ఈ స్మాల్ ట్రేస్ ఎందుకంటే ఆకుకూరలకి మనం గోంగూర, పాలకూర, చుక్కూర అన్ని దీంట్లో వేసేయచ్చు. ఓకే, తోటకూర. ఎందుకంటే ఈ పెద్దగా రూట్స్ ఏమి పెద్దగా అవ్వవు, ఓకే స్ట్రెంత్ ఏ ఉండదు. ఓకే, సో వీటిలో ఆకుకూర విత్తనం సరిపోతుంది. మనం 2 సార్లు పాలకు కోసాం రీసెంట్ గా. ఓకే, వీటిలోనే నైస్. వాటర్ కొట్టాలి, విత్తనాలు వేసినప్పుడు ఎప్పుడు జర్మినేట్ అవ్వాలి అంటే వాటర్ బాగా కొడుతూ ఉండాలి. ఓకే, నేను పప్పు కడిగిన నీళ్లు అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. మన ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్, ఫ్రూట్ పీల్స్ చేసిన ఫెర్టిలైజర్ అన్ని కూడా వీటిలో పోసుకుంటాను. వీటిలో పోసి స్ప్రేయర్లో స్ప్రే చేస్తాను ప్లాంట్స్ కి. ఓకే, ఇక్కడ ఇంకొక రో బ్యాగ్ చూస్తాను. ఇంట్లో కూడా నేను ఆకుకూర విత్తనాలు వేసాను. ఇది కనిపిస్తుంది ఎర్ర తోటకూర వచ్చింది కదా, ఇది అపరాజిత అంటారు, శంకు పుష్ప అంటారు పూలు, దేవుడికి పెడతారు పూజ చేసేటప్పుడు.
సో అది క్రీపర్ లాగా వస్తుంది. సో దీంట్లో కూడా వచ్చింది అపరాజిత. మిర్చి ఉంది, మిర్చి మొక్క ఇది. ఇది భలే వెరైటీగా ఉంది. అవును, ఫ్లవర్ గార్డెన్ స్కై అని చెప్పేసి మనం స్టార్ట్ చేసాం కదా, అప్పుడు వీడియో కూడా చూపించాం ఎలా చేసామని చెప్పేసి.